ఈరోజు సిరిసిల్ల మరి వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ అందరినీ కూడా సన్మానించుకోవాలని ఒక గొప్ప ఆలోచనతోని గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి మరి అధ్యక్షతన వారు మరి సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జిందం కళా చక్రపాణి గారు, అలాగే మరి వేములవాడ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సోదరిమణి రామతీర్థం మాధవిరాజు గారు, గౌరవ కౌన్సిలర్లందరికీ, మరి బీఆర్ఎస్ మన తోట ఆగయ్య గారు జిల్లా అధ్యక్షులు, మరి పట్టణాధ్యక్షులు మన చక్రపాణి గారు, ఇతర మన మనోహర్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా సుంకె రవిశంకర్ మాజీ శాసనసభ్యులు, వేదిక అలంకరించిన పెద్దలు, మరి కౌన్సిలర్స్ అందరూ కూడా మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకంటే 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు కొట్లాడి గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ సమాజ సేవ చేసే అవకాశం మీకు వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా ధన్యులు, మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి 5 సంవత్సరాలలో గౌరవ కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రిగా ఉండి సిరిసిల్లతో పాటు వేములవాడ మున్సిపల్ కూడా మరి అభివృద్ధి చేశారు. ఇప్పుడే చైర్మన్ అయినటువంటి సోదరిమణి మాధవి గారు వివరించడం జరిగింది. ముందుంది మళ్ళొక్క పర్యాయం. ఎందుకంటే ఇవాళ సంవత్సరం 13 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, అనేక వాగ్దానాలు చేసి ఏదో చేస్తాము అని చెప్పి, ఎందుకంటే ఆ వివరాలన్నీ గౌరవనీయులు పెద్దలు కేటీ రామారావు గారు చెప్తారు. మరి ఏదో చెప్పి ఇలా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఏదో బెదిరించి కాంగ్రెస్ పార్టీ వైపు కలుపుకుంటామని ఏదో అపోహలు కలలు గంటా ఉన్నారు. కానీ మీరు ధైర్యవంతులు, మీరు ధైర్యంతో ఉండి మరి 13 నెలలైనా కూడా ఎటువంటి అవిశ్వాసం లేకుండా మరి కొనసాగుతుంటే మీ ధైర్యానికి అభినందన చెప్పు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, 13 నెలల మీరందరు ప్రజాప్రతినిధులు ఏం అభివృద్ధి చెందింది మీరు చూశారు. కాగితాల మీద కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి, కానీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా మరి గ్రౌండ్ అయింది లేదు. గత 13 నెలల్లో మనం మిగిలిన నిధులన్నీ కూడా జరగని పనులన్నీ కూడా అవి చేసి, ముఖ్యంగా వేములవాడ ప్రాంతంలో చేసి మరి ఏదో మేం చేసామని చెప్పుకుంటూ తప్పితే వాస్తవంగా నిధులు వచ్చినాయి లేవు. మరి ఈ మధ్యలోనే నిధులు వచ్చాయి, ఇవి వచ్చాయని చెప్తున్నారు, కానీ మరి ఆచరణలో పెట్టి, ఎందుకంటే 31 మార్చి లోపల మరి అవి కూడా ల్యాబ్స్ అవుతాయి. మరి చెప్పడం చాలా ఉంది, కానీ ఆచరణలో ఏం లేదు. అందుకని మీకు ఒక్కటే మేము భరోసా ఇస్తున్నాం. ముఖ్యంగా వేములవాడ ప్రాంత మా కౌన్సిలర్ సోదరులు కానీ ప్రజలందరూ కూడా తప్పకుండా మీ అందరూ కూడా మళ్ళీ ఎన్నుకోబడతారు. ప్రజా ఆదరణ మీకుంది. మళ్ళీ మనందరం కూడా కష్టపడి మళ్ళొక్కసారి బీఆర్ఎస్ జెండా మున్సిపల్ మీద ఎగరేస్తామని ఒక విశ్వాసంతో మీ అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను. మీ వెనువెంటనే ఉండి ఎటువంటి కష్ట సుఖాలైనా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 3.5 సంవత్సరాల్లో తిరిగి పవర్కి వస్తుంది అని విశ్వాసం ప్రజల ద్వారానే మనకు తెలుస్తూ ఉంది. ఇలా ఎన్నో భవ్యపెట్టి ఇలా మన గ్రామ ఇలా సభలు జరుపుతా ఉన్నారు. ఏంటంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. నిన్న ఒక మంత్రి, మళ్ళీ ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇది ఏమున్నా డేటా కలెక్షన్ తప్పితే ఇందులో ఏమి కూడా మేము ఫైనల్ డిసిషన్ తీసుకోలేదంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు, మంత్రివర్యులు చెప్తారు. వాళ్ళనే ఒక స్పష్టత లేకపోతే ఇంత మరి చండాలమైన గవర్నమెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బంగారు తెలంగాణ దిశలో మన తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పని మరి వీళ్ళు దాన్ని ఏమున్నా కాలక్షేపానికి వచ్చి 5 పబ్లిక్ ఏదో వాళ్ళకు 6 గ్యారెంటీలతో మభ్యపెట్టి మరి పవర్కి వచ్చిన తర్వాత ఏం చేయాలని ఒక అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ కూడా 13-14 ఏళ్ళే రాలేదంటే మనం బాధాకరం. మరి రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గమనించారు. తప్పకుండా మనందరం కలిసి ఉండి మన ఈ కష్టకాలంలో మళ్ళొక్కసారి ఐక్యమత్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని తిరిగి మళ్ళా గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసిన విశ్రాంతించొద్దు అని కష్టపడాలని మీ అందరూ కూడా మనవి వేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. సిరిసిల్ల